లేస్తే అక్కడ ఇచ్చుకునేటట్టు ఏమైనా చేసుకోవాలి, అవును. లేదా భయపెట్టి రాజీనామా చేయించి తీసుకోవడం లాంటిది ఏదైనా జరగాలి. అవును. భయపెట్టినా వీళ్ళు లొంగరు, ఎందుకంటే ఇప్పుడు భయపెడితే వీళ్ళు వెళ్ళిపోతే కనుక తర్వాత ఎట్లా కూడా బుల్లరు వీళ్ళకి. కాబట్టి ఏదో ఒకటి ఆశిస్తారు కదా ప్రతి ఒక్కళ్ళు, జరుగుతుంది. సరే, ఒక రకంగా ఇప్పుడు కానీ 2027 లోపు వీళ్ళు పదవులు వేసేసరికి కూటమిలో దాదాపు రాజకీయ నిరుద్యోగం అంతా భర్తీ అయిపోద్ది చాలా వరకు. ఈ పదవులు కూడా 3 పార్టీలకి సమానంగా ఏమన్నా షేర్, అదేదో చెప్పారు కదా మన లెక్క 30-60%, ఆ రేషియోలోనే ఇవి కూడా ఉంటాయా? అట్టేమి ఉండదు నాకు తెలిసి. అదే అసెంబ్లీ టికెట్ల రేషియోలో ఉంటాయి, పవన్ కళ్యాణ్ చెప్పిన రేషియోలో ఉండవు. పవన్ 70-30-40 రేషియో చెప్పాడు కదా, మామూలుగా ఫస్ట్ 50-50 గారు చెప్పారు చూడండి ఒక లెక్క, అదే ఆ లెక్కన అవ్వదు. అప్పుడే టీడీపీ వాళ్ళు చెప్పిన లెక్క అయితే ఇది, మన డిబేట్లోనే అప్పుడే చెప్పారు టీడీపీ వాళ్ళు, టిక్కెట్లు ఏ రేషియోలో ఇస్తారో అదే రేషియోలో ఇస్తారనేది, అదే నడుస్తుంది. మేబీ 12% ఏమో వస్తుంది వీళ్ళకి, వాళ్ళకు 3%, 4% వస్తుంది, అదే రేషియోలో రావచ్చు వీళ్ళకి సీట్లు. అయితే రాజకీయ నిరుద్యోగం అంతా పోవాలంటే ఒక్క ఎమ్మెల్సీలతో అవ్వదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే గనక చాలా వరకు రాజకీయ నిరుద్యోగం క్లోజ్ అవుతుంది వీళ్ళకి. అంటే మేజర్ హామీలు ఉన్నాయి కదా, ఇప్పుడు పిఠాపురం వర్మ గారికనో లేదంటే ఆయన వంగవీటి రాధా గారికనో ఇలా కొన్ని ఉన్నాయి కదా.